నమస్కారం అన్న. నమస్తే సార్, చెప్పండి. చూసుకున్నట్లయితే ఒక సంవత్సర పరిపాలన కూటమి ప్రభుత్వం గడప గడపకి ప్రోగ్రామ్స్ పెట్టాయి ఒక 5 వారాల పాటు. ఏమన్నా వచ్చారా, ఎలా ఉంది? పోయినసారి కన్నా ఈ ప్రభుత్వం అయితే కొంచెం డల్గా ఉందని చెప్పాలి. వచ్చిన పథకాలు కూడా దాంతో వైఎస్ఆర్సీపీ ఆ ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే కొంచెం డల్గానే చెప్పాలండి. ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరికి ఇది అమ్మఒడి తల్లికి వందనం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో అందరూ ఇస్తున్నా అన్నారు చెప్పారు, కానీ చాలా వరకు రావట్లేదు. పథకాలు కూడా ఈ సచివాలయాలు ఇవి కూడా కొంచెం యాక్టివిటీ కూడా కొంచెం తగ్గినాయండి. అన్ని విషయాలు ఇది కొంచెం డల్గానే ఉందండి. ఈ ప్రభుత్వం అయితే కొంచెం డల్గానే ఉంది. కరెంట్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి అంటున్నారు. ఈ యొక్క ఏదైతే వ్యాపార సముదాయాలకి పైలట్ ప్రాజెక్ట్ కింద బిగిస్తున్నారు స్మార్ట్ మీటర్లు. మళ్ళీ గృహోపకరణాలకు వస్తే ఎంతమందికి ఐడియా ఉంటుంది? నిజంగా చూసుకుంటే చాలామంది వేరే చోట పనిచేస్తూ ఉంటారు ఇంట్లో పర్సన్స్. ఈ ఇంటికాడ ఉండే వాళ్ళకి ఎంతమందికి ఐడియా ఉంటుంది? అసలు చాలా వరకు ఈ విషయం గురించి కనీసం అవగాహన కూడా లేదండి. ఈ స్మార్ట్ మీటర్ అనేది ఇప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ పరంగా ఉన్న వాళ్ళకైతే అర్థమైంది, కానీ చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు ఉంటారు. అలానే చాలా వరకు ఈ స్మార్ట్ మీటర్ వచ్చిన తర్వాత అంత కంపేర్ చేసుకుంటే ఈ మంతే ఎవ్రీ మంత్ మాకే పర్సనల్గా నాకైతే లాస్ట్ మంత్ అయితే 6,200 వచ్చింది. ఈ మంత్ అయితే 8,600 వచ్చింది. అసలు నాకు ఉండేది ఒక ఏసీ, దానికి 8,600 ఏంటండి? అలా నేను చూసుకుంటే పోయిన ప్రభుత్వం మీద ఇప్పుడు కరెంట్ ఛార్జెస్ చాలా పెరిగినాయి. చాలా వరకు అయితే ఇది ఈ విషయం గురించి అయితే మేము చాలా బాధపడుతున్నాం. ఈ విషయం అయితే జగన్ కూడా బేరీలు వేసుకుంటున్నారు. ఓడిపోయిన చోట గెలవాలనే ఉద్దేశంతో ప్రజల్లో ఉంటున్నారు. ఎక్కడికి వచ్చినా కానీ అడ్డంకులు, ఈ పర్మిషన్స్ లేవంటున్నారు. మొన్న చూశారు కదా, మామిడి రైతులకి గిట్టుబాటుకు ధర కోసం కూడా వెళ్తే సడన్గా పెంచారంటున్నారు. మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి? పాప మాకు కార్యకర్త కూడా దెబ్బ తగిలినా దిగి చూద్దామన్నా చూడండి. ఏమండి, ఇది ఇక్కడే కాదండి, ప్రతి చోట ఇదే జరుగుతుంది. ప్రతి విషయంలో ఇదే జరుగుతుంది. ఒక రైతుల విషయంలో ఏంటండి, ఏ విషయంలో కరెక్ట్గా ఉంది ప్రభుత్వం చెప్పండి? ఒక రైతుల్లోనూ లేదు. మొన్న మామిడికాయ ధరలు అదే సరైన రేటు రాక రైతులు ధర్నా చేశారు. 2 ట్రాక్టర్లు మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద తొక్కి పడేశారు. సరైన విలువల కింటాకు వచ్చి 200 రూపాయలు ఎంత ఇచ్చారు. అదన్నీ చూసుకుంటూ ఉంటే గత ప్రభుత్వం రైతులకు న్యాయం చేసింది. రైతు భరోసా కేంద్రాలని ఇలా చాలా వచ్చినాయి. దీన్ని చూసుకుని ఈ ప్రభుత్వంలో ఏముందండి? ఏమీ లేదు. ఇదే రైతుల విషయం తీసుకుంటే పెట్టుబడి సాయం అందలేదు సార్. ఏదైతే వాళ్ళు చెప్పారో 20,000 కేంద్రం ఇచ్చే 2,500తో కలిపి అసలు దాని గురించి ఊసిలేదు. డేట్లు దాటిపోతున్నాయి. ఇటుపక్క అమరావతికి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ 44,000 ఎకరాలు ఎదిగితే గతంలో వచ్చిన 33,000 ఎకరాలు అభివృద్ధి చేసి చూపిస్తే ఇస్తామంటున్నారు. అసలు ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి, మీరు న్యూస్లో కూడా చూసుకోండి. ఏ రైతు కూడా మేము ల్యాండ్ అయితే ఇవ్వము, ఆల్రెడీ ఇచ్చినందుకే మేము బాధపడుతున్నాము. ప్రతి రైతు కూడా చూసుకోండి. మీరు నేను చెప్తున్న కంపారిజన్ కాదు, ఒకసారి మీరు చూసుకోండి. ప్రతి రైతు కూడా మేమైతే ఇవ్వడానికైతే రెడీగా లేవండి. లాస్ట్ టైం జరిగిన దాని గురించి మేము చూస్తాం, ఏమో అభివృద్ధి జరిగిందనండి. రేపటి రోజు మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే మా పరిస్థితి ఏంటండి? ఇది లాస్ట్ టైము స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్స్ ఇప్పటికే పూర్తి అవ్వలేదు. అది రాజధాని ఇక్కడ సరైనది కూడా కాదు. వాటర్ ఫ్లోటింగ్ ఉన్న ఏరియాలో ఎలా కన్స్ట్రక్షన్కి వాల్యూ ఇస్తారు? రాజధాని డెవలప్ చేయడానికి ఎలా ఇస్తారు పర్మిషన్స్ అని చాలా మంది ఉన్నారు. విషయంగా తీసుకుంటే కరేడుకు సంబంధించి ఏదైతే నెల్లూరు సంబంధించిన గ్రామం ఉంది సార్, ఇండోసాల్ పవర్ ప్రాజెక్ట్ కోసం భూములు అడిగారు. అక్కడ కూడా వివాదం అయ్యింది. వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వమంటున్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉండే ఏరియా, 3 పంటలు పండే ఏరియా. అక్కడ కూడా ఈ కరేడుకు సంబంధించి ఎందుకు ఇప్పుడు అంత అర్జెంటుగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఒక వాస్తవం. ఒక్కొక్క భూమికి చూసుకున్నా కానీ నికరంగా 22 లక్షల వరకు ఇవ్వాలి. వీళ్ళు 7 లక్షలు ఇస్తాం సార్. ఇక్కడనే కాదు సార్, ఏ ఊర్లో చూసుకున్నా, మీరు నెల్లూరులో కూడా చూసుకున్నా సరే, రైతు పరంగా వస్తే అది నిజంగా మీరు అన్నట్లుగా సంవత్సరానికి వచ్చి 3 పంటలు దిగుబడి ఉంది. సరైన రేటు లేదు. ల్యాండ్ సేల్ చేయడానికి సరైన రేటు లేదు. అక్కడ రైతులు కూడా ఎదురు తిరుగుతున్నారు. మీరు చూడొచ్చు వార్తల్లో కూడా, నేను ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. అక్కడ కూడా సరైనది కాదు సార్. రైతులు ఏమన్నా అడుగుతుంటేనేమో వాళ్ళ మీద రౌడీ షీట్స్ అంటున్నారు. రైతుల మీద రౌడీ షీట్స్ ఏంటి సార్? ఇది మనం బతికేదే రైతుల మీద అండి. రైతుల మీద రౌడీ షీట్స్ ఏంటని నేను కూడా మొన్న చూశాను. రైతులు ఏదో విషయం గురించి రేస్ చేస్తే మీ మీద రౌడీ షీటర్, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, ఇది భారత రాజ్యాంగానికి మీరు వ్యతిరేకంగా చేస్తున్నారని వాళ్ళు కేసులు మీ మీద బనాయిస్తామని చెప్పగానే చాలామంది రైతులు కూడా దీన్ని నిరసన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు నేను అండగా ఉంటాను, అన్ని ఆడవాళ్ళ సమస్యలు మేము ముందుంటానన్నారు. ఏదైతే మహిళా శక్తి అన్నారో అసలు సైలెంట్ అయిపోయారు. మొన్న రంగరాయ కాలేజీలో కూడా, మెడికల్ కాలేజీలో ఈ యొక్క మహిళల పైన ఇలా లైంగిక దాడులు, వేధింపులు అంట. ఒక పక్క చూసుకుంటే ఇది, ఇటు పక్కేమో ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకత వస్తుందని నిన్న సాయంత్రం మేము ఆపేస్తున్నాము, తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము. సార్ అతనికి నిజంగా సార్ పవన్ కళ్యాణ్ గారు, నేను వ్యక్తిగతంగా ఆయనకి అభిమాని కాదనట్లేదు, అది సినిమా పరంగా, కానీ ఆయనకి ఏ విధంగా రాజకీయం తెలుసు సార్. ఇప్పటి వరకు కూడా మీరు చూస్తే
వచ్చిన కొత్తలో అన్నారు ఆడవాళ్ళ మీద ఎవరైనా సరే ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలు చేస్తే వాళ్ళని ఊరికి వదిలిపెట్టడం అయ్యి అని చెప్పారు. ఇప్పటి వరకు ఏ యాక్టివిటీలో ఉన్నారండి అతను? ఏ యాక్టివిటీలోనూ లేరు. ప్రతి దానిలో ఎవరికైనా న్యాయం చేశారు ఒక్కళ్ళు చెప్పమనండి. ఒక ఆడవాళ్ళకి ఎక్కడైనా న్యాయం జరిగిందని ఎక్కడైనా ఇప్పటివరకు 1 year అవుతుందా సార్ వచ్చి? ఇప్పటివరకు ఎక్కడ ఉంది సార్? చూస్తే రెడ్ బుక్ గురించి ఏమంటారు? మొన్నటికి మన కొవ్వూరులో కూడా ఘటనలో కూడా ఆవిడ పాతగా ఇప్పుడైతే ప్రశాంతి రెడ్డి అని ఆవిడ కూడా ఎన్నో వ్యాఖ్యలు చేస్తున్నాయి. PhDలు చేశారు అవినీతిలో ఈ నాయకులు, గత ప్రభుత్వ నాయకులు అని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి పైన వ్యాఖ్యలు ఎక్కడ చూసినా ఎందుకంటారు? ఆల్రెడీ మీరు చెప్పారు, వెళ్తున్నారు నాయకులు బయటకు వస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, అక్కడ సాక్ష్యాలు లేకపోయినా ఒక కేసు తర్వాత ఒక కేసు పెడుతున్నారు, వాళ్ళు మళ్ళీ బెయిల్ తీసుకుని బయటకు వస్తున్నారు. నిజంగా పరిపాలన జరుగుతుందా సార్? మీరనే ప్రశాంత్ రెడ్డి గారి పక్కనే తెలుగుదేశం కార్యకర్తే ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. మీరు నిన్న చూడొచ్చు వార్తల్లో. ఆయన పక్కన ప్రశాంత్ రెడ్డి గారి పక్కనే కూర్చొని పురుగుల మందు తాగి నాకు తెలుగుదేశం నాకు ఏ న్యాయం జరగట్లేదు అని పురుగుల మందు తాగి అక్కడికక్కడే ఆమె ఎమ్మెల్యే గారి పక్కన కూర్చొని తాగాడు. మీకు అవన్నీ చూసుకుంటే ఏ పరిపాలన బాగుందో మీకు అర్థం కావట్లేదు సార్. ఎక్కడైనా సరే రెడ్ బుక్ అంటారా సార్? ఇదంతా వాళ్ళు చేశారు కాబట్టి, వాళ్ళు ఏదో చిన్నది చేస్తే గత ప్రభుత్వం చేసిన దానికి వీళ్ళు వ్యతిరేకంగా వీళ్ళు చేసేయని ప్రతిదీ స్టార్టింగ్ నుంచి మీరు చూసుకోండి. స్టార్టింగ్ 2 months మనల్ని కామ్గా ఉంచారు. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరి మీద రెడ్ బుక్ పరిపాలనే జరుగుతుంది. ప్రతి ఒక్కరు మొన్నటి వరకు చూస్తే వల్లభనేని వంశీని కూడా 144 రోజులు జైల్లో ఉంచారు, మొన్న వదిలేరు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తారు, జరుగుతూనే ఉంటాయి. చూస్తాం కండి. ఇదంతా ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఏదీ లేదండి. కక్షపూరితంగానే వాళ్ళు ఎలా చేశారు వాళ్ళకన్నా ఎక్కువ చేద్దాం ఇదే ఉంది తప్ప ప్రజలకు న్యాయం చేసే విధానం ఒక్కొక్కటి కూడా లేదు సార్. ఒక పక్క సంవత్సరం గడిచిపోతుంది, నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా అన్నీ అందినాయా లేకపోతే ఇబ్బందులతో కూడుకున్న ప్రభుత్వం లాగా ఉందండి? సంక్షేమ పథకాలు అన్నారు కానీ దాంట్లో ఒక పథకం ఎన్నో అమలు చేశారు. దాంట్లో అది కూడా సగం మందికి వచ్చింది, చాలామందికి రాలేదు, చాలామంది సఫర్ అవుతున్నారు రాలేదని చెప్పి. ఈ ప్రభుత్వం ఏంటంటే చెప్పడానికే కానీ చేయడానికి ఏం కనిపించట్లేదు. ప్లస్ ఏంటంటే ఈ 10 నెలల నుంచి ఈ ప్రభుత్వం సంవత్సరం పైన అయిపోయింది. ఈ సంవత్సరం పై నుంచి వ్యాపారాలు ఎలా ఉన్నాయంటే పరిస్థితి 70-60% వ్యాపారాలు పడిపోయినాయి. విజయవాడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. విజయవాడనే కాదు చుట్టుపక్కల పరిస్థితి కూడా అలాగే ఉంది. వ్యాపారాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా మాట చెప్పండి, కరోనాలో చాలా బాగున్నాయి వ్యాపారాలు, ఇప్పుడు పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంది. ఆ షాప్ అద్దెలు కూడా తీసే ఇది కూడా లేకుండా ఇప్పుడున్న పరిస్థితి. ఇప్పుడు జనాలు అది చూసుకున్నట్లయితే అన్న ఏదైతే వీళ్ళు ఫస్ట్ చెప్పారో పెన్షన్ పెంపు, తర్వాత గ్యాస్ సిలిండర్ డబ్బులు, తర్వాత తల్లికి వందనం, ఇటు పక్క చూసుకుంటే నేను కరెంటు బిల్లుల ఛార్జీలు బాగా భారీగా వస్తాయి. దాంతోపాటు కొత్తగా స్మార్ట్ మీటర్లు అంటున్నారు. మరి ఈ విధానం ఎలా తెలిసిద్ది? చాలామందికి అవగాహన లేదు. దీని గురించి ఏంటంటే ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే జనాల దగ్గర డబ్బులు దోచుకోవడం తప్ప ఇంకేం లేదు. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు చాలా ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఇలాంటి స్మార్ట్ మీటర్లు అని చెప్పి అవి అని చెప్పి ఇవన్నీ తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే అంతా ఒక మాట చెప్పాలంటే జనాలకి ఇబ్బంది పెట్టడానికి తీసుకొస్తున్నారు తప్ప జనాలకి బాగుపరచడానికి ఏం లేవు. అది ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా జనసంద్రోహంగా ఉంటుంది. ఏ మార్కెట్లకు వెళ్ళినా రైతులు పరామర్శించిన ఆంక్షలు పెడుతున్నారు. అక్కడ వచ్చాకే రేట్లు పెరుగుతున్నాయని వాళ్ళు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఆయన ఎందుకు అడ్డుకుంటున్నారు? మాజీ ముఖ్యమంత్రికి వీళ్ళు అడ్డుకోవడం ఏంటంటే జనాలు ఎక్కువ వస్తున్నారు, ఫాలో ఎక్కువ వస్తుంది, ఏంటంటే ఓర్వలేక ఇదంతా చేస్తున్నారు తప్ప ఇది ఏంటంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అంత జనాలు రావట్లేదు. ఇప్పుడు లేని మాజీ ముఖ్యమంత్రి అంతమంది జనాలు వస్తున్నారు. ఇదంతా ఒక ఏంటంటే ఆయన వస్తే రేట్లు పెరగడం అనేది ఇదంతా బూటకం, ఇదంతా ఒక మాట చెప్పని చేతగాని పని. అది ఎలా ఉందంటే ఒక పర్సన్ చనిపోయారు, గతంలో కారు దిగి చూడలేదన్నారు, మొన్న ఆయన గాయం అయితే దిగి చూడబోతుంటే పోలీసులు ఒప్పుకోవట్లేదు. ఎక్కడికక్కడ ఆంక్షలు. ఏదైతే స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు మనం ఆపలేం కదా, అభిమానంతో వచ్చేవాళ్ళు. ఇదేంటంటే ఒక చిన్నదానికి దానికి ఏంటంటే హైలైట్ చేసి మాజీ ముఖ్యమంత్రికి ఏంటంటే బద్నాం చేయాలని చెప్పి చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే జనాలు జగన్ ప్రభుత్వం అంటే చాలా బాగుండేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, దానివల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ఆ పాత ప్రభుత్వాన్ని జనాలు మళ్ళీ పాత సీఎంని గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే. ఒక పక్క చూస్తే అమరావతికి మరొక 44,000 ఎకరాలు అడగడం జరిగింది. గత వారం రోజులుగా సభలు సమావేశాలు పెడుతున్నారు గ్రామాల్లో అమరావతి చుట్టుపక్కల. గతంలో వచ్చిన 33,000 ఎకరాలే ఇంకా అభివృద్ధి అవ్వలేదు, మాకు ఇచ్చిన 500 గజాల ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయి, CRDA అని చెప్పి చట్టం తీసుకొచ్చి అది పెట్టారు కదా, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఒక పక్క చూస్తే కౌలు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 30,000 అన్నారు, ఏది ఫస్ట్ హయాంలో, అది కూడా ఇప్పుడు అందిన దాఖలాలు లేవు. వీళ్ళు ఒప్పుకోవట్లేదు. తాత్కాలికంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు వాయిదా వేశారు దీన్ని. మరి ఎందుకంటే ఇదంతా జనాల దగ్గర ఏంటంటే స్థలాలు తీసుకోవడం తప్ప ఒక మాట చెప్పాలంటే డెవలప్మెంట్ ఏ విధంగా కూడా లేదు. ఒక మాట చెప్పాలంటే లాస్ట్ సంవత్సరం అప్పుడు తీసుకున్న 133
ఎకరాల పరిస్థితే ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటారు జనాల దగ్గర. ప్లస్ ఒక మాట చెప్పాలంటే అక్కడ ఉన్న స్థలాలు తీసుకోవడం వల్లే ఇప్పుడు ఏంటంటే రేట్లు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూరగాయల రేట్లు కూడా పెరగడానికి కారణం అక్కడ రాజధానిలో ఆస్తులు తీసుకోవడం వల్లే. ప్లస్ ఉన్న ఆస్తులే పాత ఆస్తులే ఇప్పుడు దాకా డెవలప్ చేయలేదు, పాత ఇది డెవలప్ చేయలేదు. ఇప్పుడు మాకు డెవలప్ చేస్తామని ఏం లేదు. అంతా వాళ్ళ టీడీపీ వాళ్ళని, ఎమ్మెల్యేలని, మినిస్టర్ని అంతా కూడగట్టడానికి ఈ ఆస్తులు ఏంటంటే జనాల దగ్గర, రైతుల దగ్గర తీసుకుంటారు. అంత బూటకమే. రైతులు అడుగుతుంటే గోలపై పెట్టుకుని అడుగుతుంటే మా పరిస్థితి ఏంటని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారంట రైతుల పైన. ఇది ఎక్కడ విధానం? ఇది ఒక మాట చెప్పాలంటే ఇప్పుడున్న ఇది ప్రభుత్వం ఏంటంటే రౌడీజం, ఏంటంటే అరాచకం, ఏమన్నా ప్రశ్నిస్తే ఏంటంటే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. ఇది ఇలాంటి ప్రభుత్వం ఎన్నాళ్ళు కూడా ఏంటంటే సాగదు. ప్రజలు మొత్తం చూస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు ఏ ప్రభుత్వం ఏం చేసిందని అందరికీ తెలుసు. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయి, ఎప్పుడు మేము ఈ ప్రభుత్వాన్ని దించాలని చూస్తున్నారు. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే ఒక సంవత్సర పరిపాలన ఎలా ఉంది? కొత్త కూటమి ప్రభుత్వం కదా, బాగానే ఉంది. ఏ అంశాలు నచ్చాయి మీకు? అంటే ఆ మాటలు చెప్పినట్టుగానే చేతలు కూడా చేస్తున్నారు, అది ముఖ్యం. అది బాగుంది. అది మహిళల పరంగా చూసుకుంటే పెన్షన్ కానివ్వండి ఇంట్లో, లేకపోతే ఈ గ్యాస్ సిలిండర్లకి 3 డబ్బులు అంటారు, ఇబ్బంది ఏం లేదు. సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. మరి ఏమంటారు దీని గురించి? చూస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి జిల్లాల వారీగా అంటున్నారు. బాగుంటుందా? బాగానే ఉంటుంది. పక్కన తెలంగాణలో పెట్టారు. ఒక లిమిట్ ప్రకారం వెళ్ళాలి, అవసరం ఉంటేనే వెళ్ళాలి. అవసరం లేకుండా ఉచిత బస్సు అనేనని ఊరినే ఇస్తే మటుకు అది మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు ఎక్కలేకపోతారు. కరెంట్ ఛార్జీలు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు ఏం లేవు. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? రోడ్లు బాగానే ఉన్నాయి. అమరావతికి మళ్ళీ భూములు అడుగుతున్నారు, ఎలా ఉంది? అమరావతి త్వరితగతిన అయితే ఉద్యోగాలు వస్తాయంటే మరి మనకి పరిశ్రమలు రావాలని అంటే భూములు ఇవ్వాల్సిందే. మరి ఇస్తే వచ్చినాయి అనుకోండి, చాలా మంది యువతలందరికీ ఉద్యోగాలు వస్తాయి, బాగుంటుంది, మనది ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా మళ్ళీ ప్రజల్లో తిరుగుతున్నారు, ఎక్కడికక్కడ వెళ్తున్నారు, జనం కూడా వస్తున్నారు. ఎలా ఉంది ఆయన పనితీరు? కూడా మళ్ళీ మెరుగుపరిద్దాం. ఏదైనా ఓట్ల ప్రకారం ఉంటుంది కానీ ఇది ఉండదు కదా. అది 2027లో కనుక జమిలీ ఎలక్షన్స్ వస్తే ముందస్తు ఎన్నికలు అంటున్నారు. ఒకవేళ అంటే ఎన్నికలు వచ్చినా కూడా ప్రజల్లో చైతన్యం వచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు? ఉప ముఖ్యమంత్రి ఆయన కూటమి బాగానే ఉంది. ఉంటారా? లాస్ట్ వరకు ఉంటారా? ఉంటారు. హోంమంత్రి గారి గురించి ఏమంటారు? వంగల్పూడి అనిత గారు లేడీ కదా, పర్వాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్కి బాగానే ఉంది. ఇప్పుడు ఇదివరకు కన్నా కూడా బెటరే. నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయని కేంద్రం అంటుంది. ఎలా ఉండబోతుంది? పర్లేదు, అన్ని కంట్రోల్లోకి వస్తాయి. నూనె ప్యాకెట్లు ఎక్కువ ఇదే కదా ఉంటుంది. రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేము. అంతా బాగానే ఉంది. టోటల్ గడప గడపకి వస్తామంటున్నారు నాయకులు. 5 వారాల ప్రోగ్రామ్ అంట. ఏం చెప్పబోతుంది? ఇవే చెబుతాం. అది అండి, కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. జగన్ ప్రభుత్వం ఎంత దరిద్రంగా తయారైందో దానికి 10 రెట్లు ఎక్కువగా బాగుంది. సార్, అమరావతి ల్యాండ్ పూలింగ్కి మళ్ళీ అడిగారు రైతులు, కొంచెం అనుమానంగా ఉంది. మరి ఏమంటారు? తాత్కాలికంగా వాయిదా పడింది, తప్పులేదు, ఇవ్వటం తప్పులేదు. అది ఎవరు జేబులో కరగట్లేదు. ల్యాండ్ పూలింగ్ అడిగేది దాని అభివృద్ధి గురించాను. ఇష్టం తీసుకోవచ్చు, ఇష్టం మంచిదే, తప్పులేదు. 44,000 ఎకరాలు అడిగారు. ఈ గతంలో ఇచ్చిన ఈ ఇళ్ళకి స్థలాలు కానివ్వండి అవన్నీ చూపించి 33,000 ఎకరాలు అభివృద్ధి చేసాక ఇస్తామంటారు. అది వాళ్ళ ఇష్టం, గవర్నమెంట్ నిర్ణయం. అది దాని నిర్ణయం చెప్పిన తర్వాత మీ ఒపీనియన్ ప్రకారంగా మీరు నడుచుకోండి. కానీ నాకు తెలిసినంతలో ప్రభుత్వం బాగా నడుస్తుంది, అవినీతి లేదు. సాధ్యమైనంత వరకు జగన్ ఎంత కంపు కొట్టిందో ఇది అంత బాగుంది. సంక్షేమ పథకాలు వస్తున్నాయా సార్? పర్లేదు, గ్యాస్ సిలిండర్ డబ్బులు అన్నీ వస్తున్నాయి, పెరిగిన పెన్షను అన్నీ వస్తున్నాయి. చాలా బాగా పెన్షన్తో సహా అన్నీ వస్తున్నాయి. నాకు రాదు పెన్షన్, నేను రైల్వే ఎంప్లాయీ కాబట్టి. కానీ ఏదైనా కానీ వింటున్నా చూస్తున్నా కాబట్టి ప్రభుత్వ పరిపాలన బాగుంది. పెన్షన్స్ వస్తున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు అమలు బాగానే ఉంది. జగన్ గారు నేనే వచ్చేది నా ప్రభుత్వమే, ఎక్కడికక్కడ జనాల్లోకి వెళ్తున్నాను కానీ 2 కాళ్ళు లేని కుంటోడు నేను లేస్తే మంచి అని కాదంటాడు. 2 కాళ్ళు ఉండ నడవటానికి లేవలేడు. అదేమంటాడు, నేను లేస్తేనే మంచి అని కాదు, లేవని మాకండి అంటాడు. అలాంటి జగన్. పల్నాడు పర్యటన, సత్తెనపల్లి కానివ్వండి, నిన్న మామిడి రైతులు నెల్లూరు పర్యటన కానివ్వండి, చిత్తూరు పర్యటన కానివ్వండి. అవినీతితో కూడుకుంది. చట్టాన్ని గౌరవించాలి. ఎంతమందికి ఇచ్చాడో అధికారం ర్యాలీ చేయడానికి? నువ్వు ఎంతమందిని తీసుకెళ్ళా? నీ కింద సింగా చచ్చిపోతే దాని కింద పడి నువ్వేం చేసా? వెళ్ళిపోయావా? దిగి అతను తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేసావా?
పోనీ మళ్ళీ వచ్చి పరామర్శించావా, పోనీ మీ కార్యకర్తలు పరామర్శించా ఏం లేదు. కాబట్టి ప్రభుత్వం భయపడుతుంది, నన్ను చూసి నాకు వచ్చే జనాన్ని చూసి అంటున్నారు. కానీ నీ చూసి కాదు, ప్రభుత్వం సరైన ప్రభుత్వం అయ్యి ఉంటే జగన్ జైల్లో ఉండాలి. అతని మీద 32-33 కేసులు ఉన్నాయి. అతను మళ్ళీ ఇంకా చేరినాయి. అంతగాని వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడు సరైన మనిషి అయితే ఇమీడియట్గా లోపలేసేయాలి. కూటమి కలిసి ఉంటుందా లాస్ట్ వరకు పవన్ కళ్యాణ్ గారితో, లేకపోతే బీజేపీ ఎంపీ సీట్ల కోసం మళ్ళీ వీళ్ళకి ఏమైనా మద్దతు తెలుపుతుందా? 2027 జమిలీ అంటున్నారు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు వచ్చినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నష్టపోయాడు కానీ కూటమి నష్టపోలేదు కదా. రేపొద్దు అది జరుగుతుంది. 4 ఏళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది? అమరావతి త్వరితగతిన 40% పనులు 2027 పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే కోఆపరేషన్ బట్టి ఉంటుంది. కోఆపరేషన్ దానికి ఫండ్స్ కానీ ఇస్తే చక్క అయిపోతాయి. ఫండ్స్ కానీ ఇట్లా వెనక ముందు చేస్తే కొద్దిగా లేట్ అవుతుంది. P4 ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. పేదరిక నిర్మూలనకి ధనికులు చాదుకోవడం అనేది నిన్న పవన్ కళ్యాణ్ గారి నిమిత్తం కూడా మాట్లాడుతుంది కదా. వాస్తవే కానీ అమ్మో నేను నుంచోలేను ఎక్కువ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.